తెలంగాణలో వాహన్ పోర్టల్ సేవలు ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, లైసెన్స్, వాహన బదిలీ సేవలు ఈ పోర్టల్ ద్వారానే చేసుకోవచ్చు. మరోవైపు ఇవాల్టి నుంచి రెండో వాహనంపై 2% లైఫ్ ట్యాక్స్ రద్దు కానుంది. చాన్నాళ్ల తర్వాత తెలంగాణ జాతీయ స్థాయి వాహన్ పోర్టల్లో జాయిన్ అయింది. దీంతో రవాణా శాఖపై ఒత్తిడి బాగా తగ్గిపోయింది. మరోవైపు రెండో వాహనం కొనుగోలు చేసే కస్టమర్లకు శుభవార్త కూడా తెలిపింది రవాణా శాఖ. రెండో వాహన కొనుగోలుపై లైఫ్ ట్యాక్స్ 2% రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కాలుష్యం నియంత్రణలో భాగంగా లైఫ్ ట్యాక్స్ తీసుకొచ్చినప్పటికీ ప్రస్తుతం 2% ట్యాక్స్ను ప్రభుత్వం రద్దు చేయడంతో కొత్తగా వాహనాలు కొనేవారికి, ఇదివరకు ఉన్న వాహనదారులకు కూడా ఉపశమనం లభించనుంది. అయితే వాహన సేవలు మొదటి దశలో కేవలం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లను మాత్రమే ఆన్లైన్ చేయనున్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్ఐసి ద్వారా వాహన సారథీలు అయిపోయి దేశంలో అన్ని రాష్ట్రాలు రవాణా రంగానికి సంబంధించి ఒకటే గొడుగులో తెలంగాణ కూడా అంతర్భాగమైనటువంటి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీనివల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఎన్ఓసీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎనీథింగ్ రిగార్డింగ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశంలో డేటా ఉంటుంది. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో రెండవ వాహనం కొనుక్కుంటే 2% పన్నుండే 2%, అది ఈ రోజు నుంచి తొలగిస్తూ ఉన్నాం. ఎవరైనా ఎన్నైనా వాహనాలు కొనుక్కోవచ్చు అనేటువంటి మాట. అదేవిధంగా మూడో అంశం మీ అందరికీ తెలుసు, రిజిస్ట్రేషన్ అనేటువంటిది గతంలో రవాణా శాఖ కార్యాలయాల్లో ఉంటుండే. అటువంటి అంశాన్ని తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలోనే ఇచ్చి బాధ్యతగా కన్జ్యూమర్కు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని కోరినాం. దాన్ని కోఆర్డినేషన్ కూడా చేస్తాను. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ రవాణా శాఖ కార్యాలయాల్లో జరిగేది. ఇప్పుడు అనేక సంస్కరణలు తీసుకురావడంతో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే రిజిస్ట్రేషన్ జరగనుంది. అలాగే లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, బదిలీలు, ఎన్ఓసీలు, ఫిట్నెస్, పర్మిట్, బీమా, ఇంజిన్, చాసిస్ నెంబర్ వంటి సమాచారం ఈ పోర్టల్లో పూర్తి పారదర్శకంగా నమోదవుతుంది. నేషనల్ లెవెల్లో దేన్ని ప్రమోట్ చేస్తున్నారో అన్నింటినీ ఇక్కడ స్టేట్లో కూడా మనం తీసుకురావాలని ఇది దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. సో ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు మన దగ్గర అఫ్కోర్స్ లోకల్ సిస్టమ్ వాజ్ దేర్. ఆ సిస్టంలో పని నడిచేది. అఫ్కోర్స్ వీఆర్ వన్ ఆఫ్ ద పయనియర్స్, అర్లీగా చేసాము. కానీ దీనికి షిఫ్టింగ్లో కొంత లేట్ అయింది రకరకాల కారణాల వల్ల. నౌ వీ హ్యావ్ డన్ ఇట్ విత్ ద పుష్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్ఐసి. వాహన్ పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వాహనదారులు 52 రకాల సేవలను ఆన్లైన్ ద్వారానే పొందే అవకాశం ఉంటుంది.